జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, 2026 జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూద్దాం. ఈ నెల జూన్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త స్థలాలు, ఇవన్నీ కూడా మీకు చాలా అవకాశాలు కనబడుతున్నాయి. మీ తెలివితేటలు, మీ ప్లానింగ్ వల్ల మంచి పొందే అవకాశం బాగా ఉంది. సోషల్ మీడియా, సోషల్ ఇంటరాక్షన్ కాస్త ఎక్కువ పెంచుకోండి. ఆర్థిక విషయంలో వెనకంజు వేయకండి, 4 అడుగు ముందుకు వేయండి. శని ప్రభావం వల్ల బాధ్యతలు మరియు ఆలోచనలు పెరుగుతాయి. శని మీకు ఆల్మోస్ట్ అవసాన దశకు వచ్చేసాడు, ఏళ్ళనాడు శని దగ్గరికి వచ్చేసారు. గురువు అనుగ్రహంతో కెరియర్లో మంచి అవకాశం. గురువు జూన్ 2వ తారీఖున మారుతున్నాడు, మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాడు. ఇది ఎంత భాగ్యం! ఎన్నో రోజులుగా స్టక్ అయిన మీరు జూన్ 2 నుంచి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నాయి. అంతా చెప్తూనే ఉన్నారండి, ఇప్పటికి మేము ఎన్నో విన్నామండి, ఒకటి కూడా జరగట్లేదండి. ప్రయత్నం చేయాలి. చేస్తున్న వాళ్ళకి చక్కటి అవకాశాలు మాత్రం ఉన్నాయి. బుధుడు బలంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ మరియు నిర్ణయ శక్తి పెరుగుతుంది. రాహు కారణంగా సోషల్ మీడియా, డిజిటల్ రంగంలో గుర్తింపు పొంది అద్భుతమైనటువంటి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఉద్యోగంలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరియు ప్రమోషన్ అవకాశాలు. ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, రీసెర్చ్, టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశం. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి సమాచారం వస్తుంది. వ్యాపారస్తులకి ఆన్లైన్ ద్వారా అద్భుతమైనటువంటి మిరకల్స్ చూస్తారు. ఒకటే వ్యాపారం మీద స్థిరపడకుండా మల్టిపుల్ ఓపెనింగ్స్ని పెట్టుకొని ముందుకు వెళ్ళండి. చాలా మంచి మంచి అవకాశాలు ఈ నెల మీకు గురు భగవానుడు ఇస్తున్నాడు. అంటే భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మీరు, నా దగ్గర డబ్బులు లేవండి, నా దగ్గర సమయం లేదండి, నాకు అప్పులు ఉన్నాయండి, నాకు బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పకండి. అప్పు చేసి అవ్వండి. ఈ నెల మీకు భగవంతుడు అలా ఇస్తున్నాడు. అవకాశాలు ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ మీ వెనకే ఉంటుంది. చిన్న ప్రతి మూల్యమైనటువంటి డబ్బు కూడా రేపటి రోజు మీకు ఒక పెద్ద అవకాశాలు ఇస్తుంది. డబ్బు రావడం బాగానే ఉంటుంది, అనుకోని ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం కూడా ఆలస్యం చేయకండి, తొందరపడి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా సైడ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సైడ్ ఇన్కమ్ ద్వారా మీ ప్రధానమైనటువంటి ఖర్చులు అయిపోతే, ప్రధానమైనటువంటి ఇన్కమ్ ద్వారా మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ ఒక చోట ఉండకండి, ఒక పరిగెత్తండి. ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణ మీ యొక్క కుంభరాశి వారికి చెప్పాలి. మాకు ఎప్పుడు జరగట్లేదు అంటున్నారు కదా. ఒక చిన్న ఉదాహరణ, మనము ఆహారం తింటాం కదా, ఒక పిండి బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ వాడతాం కదా. ఇడ్లీ అలా ఒక గరిటె వేయగానే ముద్దగా అలా ఉంటుంది.